లూకాసు వార్తనా? లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, చదవండి ఆ వచనాన్ని. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటుందరి. తుండగా ఆయన వారిని చూసి, వైపుగా నేను నీవే గుర్తుపరుచుకుని అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసివని మేము ఇంటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురు నేను. ఇక్కడ గమనించండి, ఇంకొక వచనాన్ని మనం చూస్తే అక్కడ అతని గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త వడ్లవాని కుమారుడు కాదా, వడ్లవాడు కాదా అని అంటాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. ఒకసారి చదవండి ఆ వచనాన్ని. ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా అని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా గుర్తిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ఉన్నటువంటి సమాజం ఏమని గుర్తిస్తున్నది అంటే, ఇతడు వడ్లవాడు కాడా, ఇతడు వడ్లవాడు కాడా, ఇదిగో వాళ్ళ అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఇతడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు గురించి అక్కడ ఉన్నటువంటి సమాజం గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు అని అంటున్నారు వాళ్ళు? లోకం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని ఏమని గుర్తుపెట్టుకున్నారు? వడ్లవాడు కాడా అని. అంటే దాని అర్థం మనం గమనించుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కళ్ళ ముందర ఏం పని చేసుకుంటూ కనబడుతున్నట్టు అర్థము? వారి ముందర యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక పని చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. అక్కడ అతడు ఏమని గుర్తింపబడినాడు సమాజంలో? వడ్లవాడు కాడా. వడ్లవాడు అని అంటే వడ్రంగి పని చేసేవాడు కాడా, చెక్క పనులు చేసేవాడు కాడా, ఇదిగో ఇతడు చెక్క పనులు చేసేవాడు కాడా అనేటువంటి ఒక నినాదం అక్కడ మనకు వినబడుతున్నది. అంటే దీని అర్థాన్ని మనం గమనించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి పనిని చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఆయన ఈ భూమి మీద ఉంటూ తండ్రి పనిని చేసుకుంటూ భూ సంబంధంగా పనులు కూడా చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు సమాజంలో దేవుని పనిని చేయాలి అని అంటే, దేవుని కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి అని అంటే, ఇదిగో మేము సాధువులు కావాలేమో, ఇదిగో మేము మా బట్టలను అన్నిటినీ ఇలాగ మలుచుకోవాలి, మా తిండి ఇలాగ ఉండాలి, మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలో కొండలలో మేము బ్రతకాలి ఏమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ఈనాడు సమాజంలో. అయితే ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు చిన్నతనం నుండి తండ్రి పనిని చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే అతను సమాజంలో అందరికీ కూడా ఒక ఐడెంటిటీ ఉంది యేసుక్రీస్తుకి. ఏమని? అతడు వడ్లవాడు కాడా అని. అంటే దాని అర్థాన్ని మనం ఇలా ఆలోచన చేసుకుంటే, ఆయన తన పనిని తను చేసుకుంటూ ముఖ్యంగా దేవుని పనిని జరుపుకుంటూ వచ్చాడు. ఈనాడు ఈ బాధ్యత గురించి మనం ఆలోచన చేయాలి. మనకు కూడా దేవుని పనిని చేయాలి అనేటువంటి ఒక ఆతృత, ఆ ఇంటెన్షన్ మనలో కలగాలి. ఎందుకు అని అంటే ప్రియులారా, మనమందరం కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాము అని అంటే మనకంటూ ఖచ్చితంగా ఒక పనిని ఏర్పరిచారు దేవుడు. సుఖభోగాలను అనుభవించుకోవడానికి, తిని మన సుఖాన్ని మనం అనుభవించుకోవడానికి, మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఈ భూమి మీదకి మనం రాలేదు. ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము అనేటువంటి ఒక ఆలోచనతో ఈ వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్తలో ఒకసారి చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ
చూడండి ఎంత గొప్ప మాటను అక్కడ ఉన్నటువంటి వారు యూదులు యేసుక్రీస్తుని అడుగుచున్నారో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. అక్కడ ఉన్నటువంటి యూదులు యేసుక్రీస్తును ఏమని అడుగుచున్నారో ఒకసారి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారంట? మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా ఏమని అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా? ఇదిగో మేము కూడా దేవుని పనులు జరిగించాలి. మంచి ఆలోచన యూదులకు. అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మంచి ఆలోచన వచ్చినట్టేనా? చక్కని ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బోధ కూడా ఆయన యేసుక్రీస్తుని అడుగుతున్నారు, అయ్యా నీవు చెబుతున్నటువంటి మాటలు మేము గ్రహించుచున్నాము, అయితే మేము దేవుని పనిని జరిగించడానికి మేమేమి చేయవలను? మంచి ఆలోచన, సంతోషమైనటువంటి ఆలోచన. కానీ యేసుక్రీస్తు దానికి సమాధానం ఏమిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం 25వ వచనంలో. 25వ వచనాన్ని చదువుకున్నాము. అదే అధ్యాయము 6వ అధ్యాయం 25వ వచనం. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా 26వ వచనంలో యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేనికోసం వెతుకుతున్నారంట వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి వారిని రిబ్యూక్ చేస్తున్నాడు, అంటే వారిని హెచ్చరిస్తున్నాడు, వారిని నిందిస్తున్నాడు. ఏమని? ఏదానికి దేవుని కోసం వస్తున్నారంట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. ఇదిగో నిజంగా వారు దేవుని పనులను చేయడానికి వాళ్ళు దేవుని దగ్గరికి రావడం లేదు. నిజానికి మానవులకు అందరికీ కూడా దేవుని పనులు చేయడానికి దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తును వెతుకుచున్నారు. దేనికోసం వెతుకుచున్నారు? సూచనల కోసం వెతుకుచున్నారా? లేదా దేవుని గురించి ఏదైనా తెలుసుకోవాలని వెతుకుచున్నారా? కానీ అక్కడ ఏమని దానికోసం వెతుకుతున్నారని యేసుక్రీస్తు వారిని నిందిస్తున్నాడు. ఇదిగో మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయితే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పుచున్నాను. ఏ దానికోసం వెతుకులాడుతున్నారంట అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా? క్షయమైనటువంటి ఆహారం కోసం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికైనా దేవుని యొక్క ఆయన ఏదైనా వాక్యాన్ని ప్రకటించుతూ ఉన్నప్పుడు కానీ, ఏదైనా మంచి వాక్యాన్ని బోధించుతున్నప్పుడు కానీ అక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఆహారం పెట్టడం ఆయనకు ఆయనకు తగినది. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా ఒట్టి చేతులతో వారిని పంపించుకోకుండా తరచుగా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆహారం పెడుతూ ఉండేవాడు. కానీ ఆ ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వ్యక్తపరుస్తున్నాడు. మీరు తినడానికి వస్తున్నారు దేవుని దగ్గరికి, మీరు క్షయమైన ఆహారం కోసం వెతుకులాడుతూ వస్తున్నారు. కానీ మీరు వెతుకులాడాల్సింది అది కాదు. నిజమైనటువంటి నిత్యము నిలిచేటువంటి దేవుని యొక్క పనిని నెరవేర్చడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. దేవుని యొక్క పనులను చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడు వాళ్ళు తక్షణమే 28వ వచనంలో ఏమంటున్నారు? తక్షణమే 28వ వచనంలో ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఏమని? మేము అట్లయితే దేవుని పనిని జరిగించాలంటే ఏం చేయాలి? ఇంతవరకు తిండి గురించి వస్తున్నామని మీ యేసుక్రీస్తు నన్ను నిందిస్తున్నావు. సరే, ఇప్పుడైతే దేవుని పనిని మేము చేయాలి, ఏం చేయాలో చెప్పు అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు 29వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఏంటంట దేవుని పనిని జరిగించడం అంటే? ఇక్కడ అర్థం ఏమిటి అనంట? ఏంటంటే దేవుని పనిని జరిగించాలి అంటే, దేవుని పనిని జరిగించాలి అని అంటే దేవుని కోసం నీ అన్ని ఇసిపెట్టి పరిగెత్తి ఆయన కోసం ఒక అడవిలో అరణ్యంలో ఉండాలనేటువంటి విషయం ఇక్కడ నేర్పించడం లేదు. ఆయన పంపినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన క్రియల ప్రకారము, ఆయన చెప్పిన విధానం ప్రకారం నడుచుకుంటూ ఉండడమే దేవుని క్రియలను జరిగించుట. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు అక్కడ 29వ వచనంలో? యేసుక్రీస్తును వెంబడించుటయే, యేసుక్రీస్తును విశ్వసించుటయే. 30వ వచనం చదవండి.
వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావో ఏమి జరిగించుచున్నావో. అయితే ఆ కాలంలో భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించితిరి అని ఆయనతో చెప్పిరి. ఏమంటున్నారు వీళ్ళు మళ్ళీ యేసుక్రీస్తును? ఇదిగో దేవుని క్రియలు జరిగించాలంటే మేమేం చేయాలి అని మంచి ఉద్దేశంతో అడుగుచున్నారు. దానికి సమాధానం యేసుక్రీస్తు చెబుతున్నాడు, అయ్యా మీరు ఏదో చేయాలి, ఏదో ఉరికెళ్ళి పరిగెత్తాలి, ఉరికెళ్ళి వెళ్తాలి అని మీరు ఆలోచన చేయగాకండి. నన్ను నమ్మండి, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, నన్ను విశ్వసించితే మీరు నిత్యజీవం గల వారు అవుతారు, నా యొద్దకు రండి అని యేసుక్రీస్తు చెబితే, అయితే మాకు ఒక సూచక్రియ నీవు చూపించు అని అంటున్నారు. ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? సూచక్రియను చూపించు మాకు, మేము నమ్మడానికి. ఆనాడు అరణ్యంలో మన్నాను భుజించి బతికారు కదా మా పితరులు, అలాగే మేము మిమ్మల్ని చూసి బతకడానికి మాకు ఒక సూచక్రియను చూపించు అని అంటే, యేసుక్రీస్తు తన శరీరాన్ని మీకు ఇస్తున్నాను, నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను, నా శరీరాన్ని తింటున్నటువంటి మీరు నిత్యం జీవిస్తారు అని అంటాడు. ఇదిగో ఈయన ఎట్టివాడు, ఇతడు మనిషి అయి ఉండి తన శరీరాన్ని మనకు పెడతాను అని చెప్తున్నాడే, ఇతడు ఎట్టివాడు అని అక్కడికి కూడా వాళ్ళు సనుక్కుంటూ వస్తారు. నిజంగా దేవుని క్రియలు జరిగించాలని అక్కడ ఉన్నటువంటి యూదుల ఇంటెన్షన్ బాగానే ఉంది, కానీ దాన్ని జరిగించడానికి యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం వారు చేయలేకపోయారు. ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే దేవుని పనిని జరిగించాలి అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నందుకు మన పని అదే. అయితే అందుకోసమై నీవు ఏం చేయాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు? నన్ను విశ్వసించండి. యేసుక్రీస్తు అయినటువంటి అనగా తండ్రి పంపినటువంటి నన్నును మీరు విశ్వసించడమే దేవుని పని చేయడం అయ్యా. దేవుని పని చేయడం అంటే రాళ్ళు కొట్టి బల్లెత్తి భుజాన్ని మోసుకొని ఎల్లో పరిగెత్తడమే కాదు, అలా చేయడం కాదు దేవుని పని జరిగించడం అంటే. నిజంగా యేసుక్రీస్తు యందు విశ్వాసించడమే దేవుని పనిని జరిగించడం. ఈనాడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే మనం కూడా దేవుని యొక్క పనులను జరిగిస్తున్నట్టే మనము అర్థం చేసుకుంటాం. ఒకసారి వచ్చిన చదవండి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఉన్నటువంటి సీమోను అక్కడ ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి సీమోను ఏ విధంగా దేవుని పనులు జరిగించాలని కోరుకుంటున్నాడో చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని వారిని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసునంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి సీమోను దేవుని పనిని జరిగించాలనుకుంటున్నాడు. అది హృదయానుసారంగా యథార్థమైనటువంటి హృదయంతోనే దేవుని పనిని జరిగించాలనుకుంటున్నాడా? నిజానికి సీమోన్ అనేటువంటి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే 9వ వచనం చూడండి. సీమోను ఎట్లాంటి వాడు అనేటువంటి విషయాన్ని అక్కడ 9వ వచనాన్ని చూస్తే, సీమోను అని ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండేవాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తిని అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. ఎలాగా చేస్తున్నాడంట? అతను లోగడ సీమోన్ అనేటువంటి ఒక మనుషుడు ఏం చేసేవాడంట? గారడీలు చేస్తూ తానే గొప్పవాడని అందరి ముందర కనబరుచుకుంటూ అందరినీ అతని వద్దకు లాక్కోడి అతను వాళ్ళ వలన లాభాన్ని ఆశించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతాడు. అయితే ఆ సీమోను ఈ అపోస్తులందరూ అక్కడికి వస్తే అక్కడ అపోస్తులందరూ ఏం చేస్తున్నారంట? చేతులుంచితే వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. చేతులుంచి ప్రార్థన చేస్తే అందరికీ వరాలు వస్తున్నాయి. ఇది చూశాడు సీమోను. ఈ సీమోను అది చూసి ఏమని చేస్తున్నాడు?
అయ్యా అపోస్తుల దగ్గరికి వచ్చి, పేతురు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ఈ డబ్బు నువ్వు తీసుకొని నాకు ఆ వరాన్ని ఇవ్వు, నేను కూడా వెళ్ళి ఎవరికైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ వరం వచ్చేలాగా ఆ వరాన్ని నాకు ప్రసాదించు, ఆ పని నాకు వచ్చేలాగా ప్రసాదించు అని దేవుని యొక్క పనిని ధనము పెట్టి సంపాదించుకోవాలని ఆలోచన పడ్డాడు సీమోను, గారెడి వాడైనటువంటి సీమోను. నిజానికి అది ఉత్తమమైన పనేనా? కాదు. ఎందుకంటే పేతురు చెప్తాడు కింద వచనంలో చదివితే 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నానని చెప్పాను. తర్వాత అతడు రియలైజ్ అవుతున్నాడు, నిజానికి ఇదంతా కూడా జరుగుతున్నది నిజమే, నాకు ఆ దేవుడు వేస్తున్నటువంటి శిక్షలు ఏవి కూడా నా మీదికి రాకోకుండా మీరే నా గురించి వేడుకోండి అయ్యా అని అపోస్తులను అడుగుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క పనులు జరిగించాలని అంటే ధనమును వెచ్చించాల్సిన పని లేదు ఇక్కడ. ఇదిగో అధికమైన ధనములు నీ దగ్గర ఉన్నప్పుడు అధికమైన ధనముతో నువ్వు దేవుని పనిని చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. ధనం ఉంది కదా, ధనముతో నేను ఏమైనా చేయగలనులే అని అనుకోకూడదు. అలాగే ధనమును సంపాదించుకోనటానికి కూడా దేవుడిని అడ్డు పెట్టుకోకూడదు. ఏదేంటి, ధనమును సంపాదించుకోవడానికి కూడా, మనుషులను ఆకట్టుకోవడానికి కూడా దేవుని పనిని అడ్డు పెట్టుకోకూడదు ఈనాడు ఎవరు కూడా. నిజమైనటువంటి దేవుని పని ఏమిటి అని గ్రహించుకుంటే, దేవుని యొక్క క్రియలను లక్ష్య పెట్టడమే, దేవుడు పంపినటువంటి ఆ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క నామములో విశ్వాసం పొంది ఆయన యొక్క అడుగుజాడలు నడుచుకోవడమే దేవుని పనులు జరిగించుట. కానీ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి సీమోనును గమనిస్తే, అతడు తన దగ్గర డబ్బు సంచి ఉన్నది గనక దేవుని పనులను నాకు ఇవ్వు అని చెప్పి పేతురుని అడుగుతున్నాడు. కానీ పేతురు నిందించాడు, నువ్వు చేసేది కరెక్ట్ గా లేదు సీమోను, నీవు దేవుని పనిని ధనంతో కొనాలని చూశావు, నీకు అది రాదు, దేవుడు నిన్ను క్షమించలాగున నువ్వు వెళ్ళి దేవుని వేడుకోవాలంటే మీరే వేడుకోండి నన్ను అని అంటాడు. ఇలాగా దేవుని పనిని జరిగించడానికి సీమోను కూడా ఇష్టపడ్డాడు, కానీ అది జరగలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించుకుంటున్నప్పుడు, చూడండి నిజమైనటువంటి దేవుని పనిని ఏంటి అనేది మనం గమనించుకున్నట్లయితే, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఎప్పుడు గ్రహిస్తారంట? మీరు సిలువలో మరణిస్తున్నప్పుడు మీరు గమనిస్తారు నన్ను. నిజానికి యేసుక్రీస్తు అనేక విషయాలలో ఇక్కడ చెబుతూ వస్తాడు. ఈ వచ్చే 4 అధ్యాయాలన్నీ చదువుకుంటూ వస్తే, నేనే నిజమైనటువంటి దేవుని కుమారుణ్ణి, నేను పరలోకంలో నుండి వచ్చాను, మీకు నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు, నా యందు విశ్వాసం ఉంచండి అంటే ఎవ్వరు కూడా విశ్వాసం ఉంచలేదు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయలేదు. నిజానికి ఆయన వల్లనే ఈ లోకానికి పాప విమోచన ఉంది, ఆయన ద్వారానే ఈ లోకానికి రక్షణ ఉంది. మానవులందరూ కూడా పాపము చేసి దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు తన ప్రియకుమారుని పంపాడు, ఆయనను నేనే అని ఎంతోగానో చెప్పుకున్నాడు. నన్ను విశ్వసించండి, నా యందు విశ్వాసం ఉంచండి, ఇలాగ చేయడమే దేవుని పనిని జరిగించుట అని చెప్తే ఎవ్వరు కూడా వినడానికి ప్రయత్నం చేయలే. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను మరణించిన తర్వాత సిలువలో ఎత్తబడిన తర్వాత మీరు నన్ను గుర్తిస్తారు. నిజానికి యేసుక్రీస్తు నిజమే చెప్పాడు. ఆ తర్వాత ఈనాడు సర్వలోకము భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నారు. నిజానికి ఆ విధంగా ఎందుకు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు అని అంటే, అది కూడా దేవుని యొక్క చిత్తమే అనేటువంటి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉంటాడు. వేరే వచనాల్లో వస్తే, నిజంగా మనుష్య కుమారుణ్ణి నేనే అని మీరు నమ్మినట్లయితే మీరు నాకు సిలువ వేయరు, అలా సిలువ వేయకపోతే దేవుని పని జరగదు. కాబట్టి వాళ్ళు నమ్మకోకుండా ఉండడమే దేవుని పని. అలా నమ్మకోకుండా ఉండడం జరిగినది కాబట్టి వారు సిలువకు అప్పచెప్పారు, ఆయన సిలువలో మరణించాడు. నిజానికి అక్కడ వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మి ఉండింటే సిలువకు అప్పచెప్పేవారు కాదు. అది కూడా దేవుని చిత్తమే. కానీ అవి అలాగా ఆలోచన చేసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆలోచన చేసుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని పనులు జరిగించాలంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏం నేర్పుతున్నాడు యేసుక్రీస్తు? ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనేటువంటి విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. చూడండి, దేవుని పనిని జరిగించాలి మనం అందరం కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఆయన ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అందరం కూడా విశ్వసించాలి. విశ్వసించినప్పుడే మనము దేవుని పనులు జరిగించుతూ ఉన్నట్టు అర్థం. విశ్వసించడం అంటే అర్థం ఏంటి? విశ్వసించడం అంటే అర్థం ఏంటి? చూడండి, నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసాన్ని ఏ క్రియలు లేకోకుండా చూపించుకోగలనా? విశ్వాసం ఉంది నాకు, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను అని చెప్పుకుంటున్నాను, కానీ విశ్వాసాన్ని ఎలా కనబరుచుకోవాలి నేను? మనము గడిచినటువంటి రోజులలో ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఏమిటి అంటే, తీర్పు దినమున అనగా రాకడ తీర్పు దినమున తండ్రి అయినటువంటి దేవుణ్ణి గణపరచు రీతిగా వారి ఎదుట మీ సత్క్రియలను కనబరచాలి. సత్క్రియలను కనబరచాలి. మనం దేవుని పనులను, దేవుని క్రియలను వారి ఎదుట మనం కనబరచాలి. విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నాము. ఒకసారి వచ్చినట్టు కూడా మనం చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. ఒకసారి చదవండి, మళ్ళీ కిందికి వచ్చిన చదువుకుంటూ వద్దాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? నిజానికి గమనించండి, దేవుని పనులను జరిగించాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని పనులను జరిగించాలి అని అంటే, దేవుని యొక్క క్రియలను మనం జరిగించాలి అని అంటే, ఆయన పంపినటువంటి క్రీస్తును నమ్మాలి. మనం అందరం కూడా క్రీస్తునందు మనం అందరం కూడా విశ్వసించాలి. లోక రక్షకుడని మనం నమ్మాలి. ఆయన ద్వారానే మనకు పాప విమోచన ఉన్నదని నమ్మాలి. ఆయన ద్వారానే మనము మన అడుగులను వేయాలి. ఆయన ద్వారానే మనం చెల్లించాలి. ఇలా క్రీస్తును మనం అందరం కూడా విశ్వసించాలి. అయితే నీ విశ్వాసము ఏ విధంగా ఉంటే అది రక్షింపగలదు అంటున్నాడు ఇక్కడ. నీ విశ్వాసము క్రియలతో కూడినదైనప్పుడే ఆ విశ్వాసము నిన్ను రక్షింపగలదు. ఇదిగో, నేను దేవుణ్ణి యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను అని ప్రభువా 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 అని పిలిచినంత మాత్రాన నీకు రక్షణ ఉంటుందా? ఇదిగో ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావంటే నువ్వు విశ్వసిస్తున్నట్టే. కానీ తండ్రి చెప్పిన మాట ప్రకారము జరుపుకోకుండా ప్రభువా ప్రభువా అని పిలచడం ద్వారా ఏమైనా లాభం ఉంటున్నదా? ఏం లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినలా ఏమి ప్రయోజనము? ఏముండాలి మనకి? ఇప్పుడు విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం మన అందరికీ ఉంది. కానీ ఆ విశ్వాసము ఏ దానితో కూడినదై ఉండాలి? క్రియలతో కూడినదై ఉండాలి. అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి పనులను జరిగించాలి. విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలను మనం జరిపించాలి. ఈనాడు అందరూ కూడా విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారే, కానీ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలు లేకుండా ఈనాడు విశ్వాసులని పిలువబడుతూ ఉన్నారు. ఇంకా మనం గొప్పగా మాట్లాడుకుంటే సండే క్రిస్టియన్స్ అయిపోయాం మనం. ఆదివారం అంటే ఇంకా గొప్పగా మాట్లాడుకుంటే సండే క్రిస్టియన్స్ కూడా కాదు, చర్చిలోకి వెళ్ళినప్పుడే క్రిస్టియన్స్ అవుతున్నాం మనం. అంటే ఆ గుమ్మం దాటి అవతలకి వెళ్తున్నప్పుడే క్రిస్టియన్స్ గా బిహేవ్ చేస్తున్నాం. అదే బిహేవియర్ ని లైఫ్ లాంగ్ ఉంటే నిజంగా నువ్వు క్రైస్తవుని అవుతావు. ఈ గుమ్మం అడుగు పెట్టి లోపలికి వెళ్ళంగానే క్రైస్తవుడు అనేటువంటి విషయం నీకు గుర్తుకొస్తుంది. ఆ గుమ్మము దాటి యువతలకు రాగానే నేను క్రైస్తవును అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ నిజానికి ఏమని చెప్తున్నాడు అంటే దేవుడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నీకు విశ్వాసం ఉంది అని నీకు తెలుసు, నువ్వు బాగా విశ్వసిస్తున్నావని నీ అంతరాత్మ నీకు చెప్తున్నది. కానీ దేవుడు ఒక విషయాన్ని నీ మీద నింద మోపుతున్నాడు. ఏంటి అని అంటే, విశ్వాసానికి క్రియలు చూపించండి. మీరు వచనం చదువుతున్నారా అండి? కిందికి 14, 16 వచనం చదవండి. 15 వచనము, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం ఉంటుందా? ఒక సహోదరుని మీద నీకు ప్రేమ ఉంది. సపోజ్ సహోదరుడే ఉన్నాడు అనుకుందాము. సహోదరుడు మీద నీకు మీ అందరికి కూడా సహోదరునికి
చాలా ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు ఆయన మీద. అయితే ఒకానొక సందర్భంలో అతనికి చలికి దుప్పటి లేకుండా, చలికి దుస్తులు ఏమి లేకోకుండా చలికి అలాగా వణుకుతూ ఉంటే, మీరందరూ ప్రేమ కలిగిన వారని తెలుసు, అయ్యా వెళ్ళి చలి కాచుకో, నీకు చలి తగ్గుతుంది అని చెప్తే బాగుంటుందా? చలి కాచుకో అని చెబుతూ మీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రాన్నో దుస్తునో తీసుకుని వచ్చి ఇస్తే బాగుంటుందా? ఏది నిజమైనటువంటి విశ్వాసానికి సంబంధించింది? నిజమైనటువంటి నీ ప్రేమ ఏమై ఉంటుంది అక్కడ అంటే, చలి కాచుకోవడం అని చెప్పడం చాలా సులువు, ఆ నోటి ద్వారా చెప్పేస్తే అయిపోతుంది. కానీ అది కాదు దేవుణ్ణి మెప్పించేది. ఆ చలి కాచుకోండి అని చెబుతూ నీ దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రాన్నో లేదంటే ఒక దుప్పట్నో తీసుకుని వచ్చి అతనికి ఇస్తే అక్కడ అతడు చలిని ఆపుకోగలుగుతాడు. కాబట్టి అక్కడ నువ్వు ఒక క్రియను చేసినట్టు అర్థం. అలా నీ విశ్వాసానికి ఒక క్రియలు జరుగుతూ ఉండాలి. విశ్వాసంలో అని చెప్పుకుంటున్నాము కానీ విశ్వాసానికి సంబంధించినటువంటి క్రియలను మనం జరపలేకపోతున్నాం. ఒకనొక సందర్భంలో ఒక ఆయన ఒక తండ్రిని కొడుకు అడుగుతున్నాడు, ఏంటి నాన్న, ఎందుకు ఇంత దుష్టత్వము, ఇంత చెడ్డవారు ఉన్నారు ఈ భూమి మీద, ఎందుకు వీళ్ళు చెడ్డవారు తయారవుతున్నారు అని అంటే, అయ్యా ఇది చెడ్డవారు తయారవుతున్నందుకు చెడ్డవారి యొక్క తప్పు కాదు, ఇది మంచివారైనటువంటి వారు చేయవలసినటువంటి పనులను చేయకపోతున్నారు గనక చెడ్డవారుగా ఇంకా అభివృద్ధి అవుతున్నారు, మంచివారు అక్కడే ఆగిపోతున్నారు. విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసులమని చెప్పుకుంటున్నాము, చాలా భక్తిపరులమని మనలను మనము సంజాయించుకుంటున్నాము, మనలను మనము నచ్చ చెప్పుకుంటున్నాము. నేను విశ్వాసినే, నేను గొప్ప విశ్వాసినే, మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థనకి వెళ్తున్నాను కదా, చదువుకుంటున్నాను కదా, నేనేమన్నా ఎవరి జోలికైనా వెళ్ళానా, లేదా ఎవరితోనైనా నేనేమన్నా గొల్లాట పడ్డానా, నేనేం చేయడం లేదు కదా అని మనలను మనం నచ్చ చెప్పుకుంటున్నాం. కానీ అది మాత్రమే ఇనఫ్ కాదు, అది మాత్రమే సరైనది కాదు. దానికి ఇంకా చాలా చేయవలసినటువంటి వారు ఉన్నాం. పేతురు పత్రికలు చూద్దాము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురు, ఆ విషయంలో వారు ఏదాన్ని చూసి, సత్క్రియలు అంటే మంచి పనులను. చెడ్డవారు అందరూ లోకంలో మిమ్మల్ని అందరూ ఏమనుకుంటున్నారా అని బాధపడగాకండి. ఒకవేళ వారు మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారని మీరు బాధపడగాకండి. అలాంటి వారు కూడా దేని చూసి దేవుని మహిమపరచాలి. వచ్చినట్టు కంటిన్యూ చేద్దాం, కంప్లీట్ చేస్తే అర్థమవుతుంది. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుదురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. అన్యజనుల మధ్య ఏ విధంగా మనం ప్రవర్తించాలి? వారు అన్యజనులు కనుక మనం కూడా వారి వల్లే ప్రవర్తించితే సరిపోతుందా? ఈ బిహేవియర్ని ఏమంటారంటే మిర్రర్ బిహేవియర్ అంటారు. ఏంటి మిర్రర్ బిహేవియర్ అంటారు. ఇది ఒక సైకాలజికల్ వల్ల ఇది ఒక సంబంధమైనటువంటి ఒక విధానం. ఏంటంటే అద్దం ఎదురుకి వెళ్తే అద్దము నువ్వు మాట్లాడితే మాట్లాడుతుంది, నువ్వు తిడితే తిడుతుంది, నువ్వు చూస్తే చూస్తుంది, నువ్వు కొడితే కొడుతుంది. సో ఈ బిహేవియర్ ని తీసుకుని వచ్చి సమాజంలో అప్లై చేస్తున్నారు మనుషులు. ఎలాగంటే వాళ్ళు తిడితే నేను తిడతా, వాళ్ళు కొడితే నేను కొడతా, వాళ్ళు ఏదైనా చేస్తే నాకు వ్యతిరేకంగా నేను వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తా. ఈ బిహేవియర్ ను అక్కడ నడుపుతున్నాం. కానీ దీన్ని మనం నెరవేర్చడానికి ఈ భూమి మీద లేం. ఇది చేయడానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామనంటే దర్శన దినమున దేవుడిని మహిమపరిచేటట్టు మనము మన క్రియలను వారి ఎదుట ఉంచడానికి మనం ఉన్నాం. 2వ రాకడలో యేసుక్రీస్తు తన సైన్యాన్ని వెంట పెట్టుకొని గుర్రము అనగా మేఘముల మీద వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు అందరికీ. ఆ తీర్పు తీర్చేప్పుడు వీళ్ళందరూ కూడా మనలను దూషిస్తున్నటువంటి వారందరూ కూడా ఆ దినమున దేవుని మహిమపరచాలి. అలాగా మన క్రియలను వారి ఎదుట మనం కనబరచాలి. మిర్రర్ బిహేవియర్ వద్దు. తిడుతున్నారు కదా నేను తిట్టేస్తా,
కొడుతున్నారు కదా నేను కొట్టేస్తా, నాకు చేస్తున్నారు కదా నేను వాళ్ళకి ఇదే చేస్తా. ఇది కాదు. నీ క్రియలను నువ్వు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను నీవు చక్కగా కనబరచడానికి ప్రయత్నం చేయి. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు యోహాను సువార్తలోనే, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:4 ఒక మాట ఉంటుంది. అక్కడ ఏమని అంటే, ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని. యోహాను సువార్త 14:31 వచనం. యోహాను సువార్త 14:31 వచనం. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదాము. ఏ విధంగా చేస్తున్నాడంట యేసుక్రీస్తు ప్రభు? ఏమని చేస్తున్నాడంట యేసుక్రీస్తు? నేను తండ్రిని ప్రేమించుచున్నానని ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలండి? ఈ లోకము మనలను గుర్తించాలి. ఏమని? వీరు దేవుణ్ణి ప్రేమించుతున్నటువంటి వారు అని లోకము మనలను గుర్తించాలి. ఈ లోకము నేను తండ్రిని ప్రేమించుచున్నానని ఎరుగునట్లు వారి ఎదుట నేను దేవుని క్రియలను జరిగించుచున్నాను. మనము కూడా మనలను చూసి, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వారందరూ కూడా మనలను చూసి వీరు నిజంగా దేవుని ప్రేమించేవారు అనేటువంటి విషయంలో వారు నిశ్చలమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలా ఉండాలంటే మనం కూడా యేసుక్రీస్తు చేసినట్టు మనం కూడా నడవబడాలి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడు చూడండి. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేస్తున్నాను. తండ్రి నాకు ఆజ్ఞాపించినవన్నీ నెరవేరుస్తున్నాను ఇలాగా. అయితే నేను చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి వాళ్ళు లోకము ఉన్న వాళ్ళందరూ ఏమని తెలుసుకోవాలి? ఈయన దేవుని ప్రేమించుచున్నాడని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి నేను ఈ క్రియలన్నీ జరిగిస్తున్నానని యేసుక్రీస్తు అంటున్నాడు. అదే విధంగా మనకు కూడా పేతురుపత్రికలో చెప్తున్నాడు, దర్శన దినమున వారు మిమ్మల్ని ఏ విషయంలో దూషించారో ఆ విషయంలో దేవుని మహిమపరచాలి. అలాగా దేవుని క్రియలను మనం జరపాలి. విశ్వాసం ఉంది అంటున్నాం, సరే మనకు వచ్చిన బాగా తెలుసు. ఇదిగో విశాల మార్గము బాగుగా ఉన్నదని దాంట్లో దూరడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్షణకాలంలో మనకు సంతోషంగా ఉన్నది కాబట్టి మనకు ఆ బాధలు, ఆ ఇబ్బందులు, ఆ క్షణకాలంలో ఆవేశంలో అన్ని మనం కక్కేస్తే, ఆ ప్రవర్తన అక్కడ ప్రవర్తిస్తే మన ఆవేశంలో అన్ని చల్లారిపోతాయి. కాబట్టి మనము ఆ విశాల మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొట్టారు కదా, మనం కూడా కొట్టిపోతే మన బాధ తీరిపోతుంది. మనల్ని అంటున్నారు కదా అని మనం కూడా వెళ్ళి అక్కడ అనేస్తే మన బాధ తీరిపోతుంది అని ఆ క్షణకాలంలో మనము మన కోరికలను అక్కడ నెరవేర్చుతూ ఉంటున్నాం. విశాల మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయగాకండి. విశాల మార్గము అంటే చాలా ఆనందంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. ఎవరు ఉండరు, వన్ వే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. అదే విధంగా యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్పాడు, ఏంటంటే ఇరుకు మార్గంలో ప్రవేశించండి. ఈ విశాల మార్గంలో బాగా ఉన్నదని వెళ్తున్నావు, చివరిగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నాశనానికి వెళ్తావు. అయితే ఇరుకు మార్గంలో చివరిగా నీవు గొప్ప ఉన్నతమైనటువంటి ప్రదేశానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఈ క్రియలను జరిగించడానికి మనం ఈ లోకంలోనికి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఒకసారి చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించుకుంటూ, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించుకుంటూ ముగించుకుందాము. దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకొందురే గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యముల విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనది ఎరగమన్నట్టు ఉన్నారు. ఎలా ఉన్నారంట వాళ్ళు? నిజానికి వాళ్ళు ఎరుగుతున్నామని తన మతం విషయంలో ఇంకా బాగా ఆలోచన చేస్తే, వారు ఉన్నటువంటి ఆ క్రిస్టియానిటీలో, వారు ఉన్నటువంటి ఆ బైబిల్ పట్టుకునే విధానంలో వారు చక్కగా ఉన్నామని వారిని సమర్థించుకుంటున్నారు. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాం, మనలను మనం సమర్థించుకుంటున్నాం. కానీ మన క్రియలు చెబుతున్నాయి మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది కదా. మన క్రియలు మనం ఏ విధంగా ఉన్నామనేది తెలుపుతున్నాయి. నిన్ను సమర్థించుకున్నంత మాత్రాన నీవు అదైపోవు. నువ్వు ఏవైతే అనుకుంటున్నావో అదే నేను కరెక్ట్గా ఉన్నానని మనం అనుకుంటే సరిపోదు. అక్కడ చూడండి ఏమంటున్నాడో,
దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరే గాని వాళ్ళు ఎలా ఉంటున్నారంట? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం అంటే మళ్ళీ సత్క్రియలు సత్కార్యములు రెండు ఏంటి? ఒకటే అర్థం, ఒకటే అర్థము, పర్యాయపదాలు ఒకటే, ఒకటే అర్థాన్ని ఇస్తాయి. సత్క్రియలు చేయాలి, సత్కార్యములు చేయాలి. అయితే వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటున్నారే కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి మంచి కార్య విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారంట? భ్రష్టులై ఉన్నారు. వాళ్ళ క్రియలను బట్టి వారు దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. వాళ్ళ హృదయంలో వారు దేవుణ్ణి ఎరుగుతున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ క్రియలు ఏమని చెప్తున్నాయి? వాళ్ళు చేసే పనులు ఏమని చెప్తున్నాయి? వీళ్ళు దేవుణ్ణి ఎరగలేదు, దేవుణ్ణి ప్రేమించే వారు కారు అన్నట్టుగా మన క్రియలు ఉన్నాయి. ఈనాడు ప్రియులారా గమనించండి, మన క్రియలు కూడా దేవుణ్ణి ఎరుగుతూ ఉన్నట్టుగా మనం కనబరచాలి. కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు చేసే భక్తి నీకు మాత్రమే ఉంటే చాలే, ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అంటారు. అందుకు కాదు నువ్వు పుట్టింది ఇక్కడ, అందుకు కాదు దేవుడు నిన్ను పిలిచింది. నీ క్రియలు ఎదుటివానికి వెలుగునిచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ లైట్ అక్కడ ఉంది, దానివల్లనే ఇక్కడ మనం బైబిల్ చదువుకుంటున్నాం, నోట్స్లు తీసుకొని రాసుకుంటున్నాం. అదే ఇక్కడ ఆ లైట్ లేకోకుండా ఎందుకులే పైన ఉండడం అని కింద ఉంటే వెలుతురు వస్తుందా? ఆ వెలుతురు కింద కొంతమంది నేర్చుకుంటున్నారు. ఒకసారి గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడును ఏమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అటువానిని మంచి దారానికి తీసుకొని రావాలను. నిజమైనటువంటి ఆత్మ సంబంధుడు ఎవరంట? ఇక్కడ నిజమైనటువంటి ఆత్మ సంబంధుడు, నిజమైనటువంటి దేవుని ఎరిగిన వాడు ఎవరంటున్నాడు ఇక్కడ? తను మాత్రమే విశ్వసించి తను మాత్రమే రక్షింపబడి లోపల కూర్చొని ఇంట్లో మూలను కూర్చొని ఉంటే అది దేవుని పని జరుపుతున్నట్టు కాదండి. దేవుని పని జరపడం అంటే నీ క్రియలను ఎదుటి వాళ్ళకు చూపించడము, నీ క్రియల ద్వారా వాళ్ళు దేవుని మహిమపరచినట్టు తయారు చేయడము, నీ క్రియల ద్వారా వారు కూడా వెలుగును తీసుకోవడము, పాపాన్ని వదిలి దేవుని దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలగాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిజమైనటువంటి విశ్వాసుడు ఎవడంటున్నాడు ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఏం చేయాలి? తాను శోధింపబడును ఏమో అని చెప్పి ఎదుటివాన్ని కూడా ఆత్మీయంగా బలపరచాలి, వాన్ని కూడా లాక్కొని రావాలి. చూడండి అక్కడ, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడును ఏమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాడిని మంచి దారిలోనికి. ఎలాంటి మనసుతో మంచి దారికి తీసుకొని రావాలి అందరినీ? సాత్వికమైన మనసు అని అంటే యేసుక్రీస్తుకు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మనస్సు. అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంకా బైబిల్ మూసుకోవచ్చు మనము. అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను సాత్వికుడను, నేను కూడా యేసుక్రీస్తు లాగా సాత్వికుడని అంటున్నారు. నిజమైనటువంటి సాత్వికమైన మనసు గలవాడు తన పొరుగువానికి వెలుగును చూపించాలి. నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన వాడు తన పొరుగువానికి ఆత్మీయతలోనికి నడిపించాలి. ఎందుకంటే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన వాడు ఎదుటివాని యొక్క హృదయంలో ఏమున్నది అనేది గమనిస్తాడు. ఒకవేళ అక్కడ దుష్టత్వం ఉంటే ఆ దుష్టత్వాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ దుష్టత్వంలో నుండి అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. అది కూడా ఏ విధమైన మనసుతో? సాత్వికమైనటువంటి మనసుతో. యేసుక్రీస్తు ప్రభు వారు సాత్వికుడై ఉన్నాడు, నా దగ్గరికి రండి నేను నేర్పుతాను అంటున్నాడు. కానీ ఆ సాత్వికమైన మనసు ఎలా ఉన్నదని అంటే, ఈనాడు ఒక వ్యక్తికి ఒక బహుమానం వచ్చిందంట. అతడు వెళ్ళి ఏమనుకుంటున్నాడు? ఇదిగో నాకు బహుమానం వచ్చింది, నా బహుమానం వచ్చింది అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఎంబటి ఆ బహుమానం ఇచ్చినటువంటి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంట? ఆ బహుమానాన్ని లాక్కున్నాడంట. ఎందుకు? నీకు బహుమానం వచ్చిందే మంచి విషయంలో మంచి ప్రవర్తన గలవాడవై ఉన్నందుకు. కానీ ఆ బహుమానం వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావంటే, నాకు బహుమానం వచ్చిందని ఆ బహుమానానికి సంబంధించినటువంటి ప్రవర్తనను విడిచిపెట్టిపోతున్నావు. నీకు బహుమానం వచ్చిందని చెప్పి ఆ బహుమానానికి కారణమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టిపోతున్నావు. కాబట్టి ఈ బహుమానం నీకు అర్హత కాదు, కాబట్టి ఆ బహుమానాన్ని తీసివేయ అంటున్నాడు. నిజానికి గమనించితే ఇక్కడ
నీవు సాత్వికుడు అని చెప్పుకుంటున్నావు కానీ నీ క్రియల వలన నీవు సాత్వికత్వాన్ని చూపించడం లేదు గనక నీలో సాత్వికం లేదు, దేవుడు నీకు ఇవ్వవలసిన వాటిని కూడా తీసివేస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనము నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. దేవుని పనిని జరిగించాలి. అందరం కూడా దేవుని పనిని జరిగించాలంటే ఏమని అర్థము? ఎవరిని విశ్వసించాలి? దేవుని పనిని జరిగించాలని అంటే నీవు నీ పని బాటలు అన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించమని కాదు. నువ్వు పనులు చేసుకుంటూ ఈ లోకంలో నీ సంపాదనను సంపాదించుకుంటూ దేవుని కోసం టయాన్ని వెచ్చించాలి. అట్ ద సేమ్ టైం దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన వాడుగా ఉన్నా. అలాగా దేవుని పనిని జరిగించుకుంటూ ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? నిజమైనటువంటి దేవుని పనిని జరిగించేవాడు యేసుక్రీస్తు ముందు విశ్వాసం ఉంచుతాడు. విశ్వాసం ఉంచడం అంటే ఏ విధంగా చూపించాలి? ధనంతో కొనాలని చూడాలా మనము? ధనంతో కొనేది కాదు, ధనం సంపాదించుకోవడానికి చేయకూడదు. అదే దానికోసం చేయాలి, దేవుని యందు రక్షణ పొందడానికి మనం చేయాలి. అలాగే ఈ విశ్వాసాన్ని ఏ విధంగా చూపించుకోవాలి మనము? క్రియల ద్వారా. అది కూడా ఎలాంటి క్రియలు? సత్క్రియల యందు ఆసక్తి గల వారినిగా ఉండాలని మనం ఏర్పరచుకున్నాడు. సత్క్రియలను చూసి అన్ని జనులు కూడా ఏం చేయాలి? దేవుని ఎరగని వారు కూడా నీ ప్రవర్తనను చూసి, నీ పనులను చూసి దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించడానికే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు అలాగే జీవించాడు ఈ లోకంలో. మనం చూసా యోహాను సువార్త 14:31 వచనంలో, ఇదిగో లోకము సమాజం అంతా కూడా తెలుసుకునేటట్లు నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని చెప్తాడు. అలాగా మనం కూడా ప్రవర్తించుకుంటూ దర్శన దినమున దేవుణ్ణి కనపరిచే విధంగా మన ప్రవర్తన సమాజంలో కనపరుచుకోవాలి. ఇలాగా మనం దేవుని పనిని జరిగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. నిజంగా ఆత్మ సంబంధాలుగా ఉంటే మన ప్రవర్తనను అందరికీ చూపించి ఆ ప్రవర్తన ద్వారా మనము లాభాన్ని పొందుకునేదానికి కాకుండా, మనము గొప్ప పేరును పొందుకునేవానికి కాకుండా, ఎదుటివారి యొక్క మార్పు కోసం మన ప్రవర్తనను అక్కడ మనం ప్రవర్తించాలి. ఇలాగ ఉండగలరని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికి కూడా వందనాలండి. అందరికి వందనాలండి. చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు రవి గారు మిగతా కార్యక్రమాలను జరిగించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాము. మనకు సంబంధించినాడు 10 లక్షల కాపు కాపాడు. ఇంత గొప్ప రక్షణను మనం తప్పించుకోకుండా మరి అందులో కొనసాగాలని దేవుడు మన మరి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. తన ప్రియులైన వారి ఎలాగైతే మనం వేరు కోసం వేడుకుంటూ ఉంటాము, అలాగే మన కోసం కూడా ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి మనం మరి కొట్టుకుని పోకుండా ఉదయం మనం తయారయ్యేటప్పుడు, స్కూల్కి పోయేటప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ మనం ఎలా అవుతామంటే ఏం చేస్తాము? బాగా మనం ముఖం చూసుకుంటాం. బట్టలు బాగున్నాయా లేదా చూసుకుంటాం. ఎక్కడ చూసుకుంటాము? అద్దంలో చూసుకుంటాం. ఏమైనా అద్దం బాగుందా లేదా అని మనం చూసుకుంటాము. కనపడకపోతే ఏం చేస్తాము? అద్దంలో చూసుకుంటాం. మన మగ కనపడకపోతే ఏం చేస్తాం? అద్దంలో చూసుకుంటాం. బాగుందిలే అనేటట్టు చూస్తారు. చూసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మన ముఖాన్ని మనము మర్చిపోతున్నాం. ఓహో, ఆ ముఖం అక్కడ బాగుంది కదా వచ్చేస్తా ఉన్నాం. ఆ ముఖం అక్కడ చూసుకొని మరి మర్చిపోయి వచ్చేస్తా ఉన్నాం. అంటే ఏంటి? అక్కడ ఉన్నంత వరకు మాత్రమే మనం దృష్టి ఉంచినాము. అక్కడ కాసేపు ఉన్నంత వరకు మాత్రమే దృష్టి ఉంచినాము. అయిపోయిన తర్వాత అంటే ఏంటి? తన ముఖాన్ని చూసుకున్న తర్వాత అయింది, నేను ఎలా ఉన్నాను నేను మర్చిపోయి వెళ్ళిపోతా ఉన్నాను. అందుకే అంటున్నాడు మరి మనం అలాగుండకుండా తన సహజ ముఖం అర్థంలో చూసుకున్న తర్వాత వాడు ఏమైపోతున్నాడు? మర్చిపోయి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే మనం కూడా ఇక్కడ ప్రభు సన్నిధిలో ఉన్నాము. ప్రభు యొక్క వాక్యం లేఖన భాగాలు విన్న ఈ కాసేపటి తర్వాత వింటున్న తర్వాత ప్రార్థన అయిన తర్వాత ఆమెన్ అంటే ఇంతకుముందు మనం చూసాం. సత్క్రియలు, విశ్వాసము ఉంటే విశ్వాసం యొక్క క్రియలు చూపించాలంటే ఇక్కడ ఉన్నప్పుడు చూపిస్తాం అనుకుంటాం. కాసేపు అయిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించలేకపోతా ఉన్నాం, మర్చిపోతా ఉన్నాము. అంటే సహజ ముఖమును అద్దమును చూసుకున్నట్టుగా ఉండకుండా నా ముందు నా అద్దం ఉంది, నేను ఏం మాట్లాడినా కానీ నాకు కనపడతా ఉంది. ఎదుటివారిని నేను దూషించిన
ఎదుటి వారిని నేను ఇబ్బంది పెట్టినా నా ముఖం నాకు చూపిస్తా ఉంది కదా అనేటువంటి ఒక అద్దమును మనం ముందుంచుకున్నట్టుగా మన ప్రవర్తన మనం ముందుంచుకుంటే ఈ లోకంలో ప్రభు యొక్క మరి మాటల యందును ప్రభు యొక్క మరి ఆజ్ఞ నిలిచిన వారంగా మనం ఉంటాం. గమనించాలా, అద్దం మన ముందు ఉంచుకోవాలా, మన ముందు అద్దం ఉంది అనేటువంటి స్థితిలో మనం ఉండాలని ఇంతవరకు మనము లేఖనాల ద్వారా హెచ్చరింపబడతా ఉన్నాం. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినాడు. లేఖనాల సారాంశం విన్నాము. విని మరి విడిచిపెట్టుకొని కొట్టుకుని పోకుండా మంచి నీళ్ళను పడినటువంటి విత్తనం వల్లే మనము ఫలించాలని మనము ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ సమయంలో కూడా హెచ్చరింపబడతా ఉన్నాం. మరి ఎడతెగక ప్రార్థన యందు హెచ్చరింపబడతా ఉండాలని, దూరం కాకుండా ఉండాలని మనం హెచ్చరింపబడతా ఉన్నాం. ఈ హెచ్చరికల ద్వారా ఈ హెచ్చరిక మాటల ద్వారా మనము మేలు పొందుకుందాము. దేవుని యొక్క మేలైన మెండైన ఆశీర్వాదమును పొందుకుందాము. మరి ఈ యొక్క పరిచర్యలో మరి పాలు పొందులో ఈ యొక్క విషయంలో మరి ఎంతగానో మరి యవనస్తులైన వారు ప్రయాసపడతా ఉన్నారు. దేవుడు వారి ప్రయాసమును మరి వ్యర్థం కాకుండా ఫలించినట్లుగా దిగించి ఆశీర్వదించును గాక. వారిని వారి కుటుంబములను మరి బలంగా ఘనంగా హెచ్చించును గాక. మరి ఈ సమయం ముందు మనము మరి ప్రార్థన ద్వారా ముగించుకొని మరి యొక్క ప్రార్థనను మరి చివరి ప్రార్థనలో మనం అందరం ఏకీభవించుకుందాము. ప్రార్థన ముగించుకుందాము. ప్రార్థించుకుందాం, మోకరించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మాకిచ్చినటువంటి యొక్క సమయములకు మీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభువా, మరి మేము ఉన్నటువంటి ఈ స్థితిలో మా యొక్క పరిసరాల్లో ప్రభు మమ్మల్ని ఈ రకంగా చూస్తున్నారు. ఇతను అలాంటి వాడు కాదా, ఇది ఇలాంటి వాడు కాదా, మరి ఇతని స్థితిని మేము ఎరిగిన వారం కాదా, ఈ కుటుంబం మాకు తెలిసింది కదా, ఈ కుటుంబం వారు ఇలా ఉన్నారు కాదా అనేటువంటి స్థితిలో మరి ఆనాడు మిమ్మల్ని కూడా అన్నారు ప్రభువా, ఈనాడు మమ్మల్ని కూడా అనేవాళ్ళుగా ఉన్నారు. విశ్వాసం యొక్క క్రియలను మరి కనపరచనే కొందరైతే వేషధారణ క్రైస్తవుల వలె విశ్వాసం లేకపోయినా గాని క్రియలను కనపరుస్తూ